పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో చిచ్చు మొదలైంది. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చునన్న వార్తల మధ్య ఏర్పాటైన సమావేశంలో మంత్రి విడదల రజనీ మీద రాజేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. చిలకలూరిపేటలో తనకు టికెట్ ఇవ్వడానికి మంత్రి 6.5 కోట్లు తీసుకున్నట్లుగా రాజేష్ నాయుడు ఆరోపించారు. మంత్రిగా పనిచేసి గుంటూరు వెళ్లి పోటీ చేయడం కాదు, చిలకలూరి పోటీ చేయాలని కూడా సవాల్ విసిరారు. రాజేష్ నాయుడు స్థానంలో ఇంకెవరైనా టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న మాటలతో ఆగ్రహించిన కార్యకర్తలు ఒంటి మీద కిరోసిన్ పోసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చిలకలూరిపేట వైసీపీలో చిచ్చు మొదలైంది. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆయనకు టికెట్ ఇవ్వకపోవచ్చునన్న వార్తల మధ్య ఏర్పాటైన సమావేశాల్లో మంత్రి విడదల రజనీ మీద రాజేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. నాయకులు కార్యకర్తలు భారీగా ఆయన కార్యాలయానికి తరలి రావడం జరుగుతుంది. ఉదయం రాజేష్ నాయుడిని సీఎంఓ కార్యాలయం వద్దకు పిలవడంతో అక్కడ పంచాయతీ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. రాజేష్ నాయకుడు టికెట్ లేదని చెప్పినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. దీంతో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకు టికెట్ ఇక్కడ కేటాయిస్తారని గత వారం రోజులుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈయన సీఎంఓకి పిలిచినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. దీంతో అక్కడ రాజేష్ నాయుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డికి స్వయంగా 6.5 కోట్లు మంత్రి విడదల రజనీకి ఇచ్చానని కూడా ఆయన ఇందాక జరిగిన సమావేశంలో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆయన ముందు చెప్తే ఆయన మాత్రం పట్టించుకోలేదని ఒక ఆవేదన చెందారు. గుంటూరు టికెట్ ఏదైతే కావటి మనోహర్ నాయుడికి ఇచ్చి ఆ మాత్రం మంత్రి మళ్ళీ చిలకలూరిపేటలో పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ ఇచ్చాడు. అయితే ప్రధానంగా ఎవరికైనా సరే ఇక్కడ స్థానికులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించాడు. ఎందుకంటే చిలకలూరిపేటలో మంత్రిగా పనిచేసి గుంటూరు వెళ్ళిపోవడం కాదు, చిలకలూరిపేటలోనే పనిచేయాలని ఆయన సవాల్ ఇచ్చడంతో పాటు వారి కార్యకర్తలకు అక్కడ జరిగిన విషయాన్ని కూడా వివరించడం జరిగింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మర్రి రాజశేఖర్ ఏదైతే ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కుటుంబ సభ్యులకు ఎవరికి ఇక్కడ టికెట్లు ఇచ్చినా స్థానికులకి ఇచ్చినా మర్రి రాజశేఖర్ కుటుంబానికి ఇస్తే 20 కోట్ల వరకు నేను ఖర్చు పెట్టైనా ఆ సీట్ ని గెలిపించుకుంటానని ఆయన వ్యాఖ్యానించడం పట్ల ఇక్కడ పెద్ద దుమారమే రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మంత్రి విడదల రజనీ సీట్ ఇప్పిస్తానని 6.5 కోట్లు తీసుకున్నారని ఒక ఆరోపణ చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇది పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా పెద్ద అలజడే రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజేష్ నాయుడు స్వయంగా వారి కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలాగా ఏర్పాటు చేసి వారి దగ్గరే ఆయనకి జరిగిన అన్యాయాన్ని చెప్పడం జరిగింది. అయితే మల్లెల రాజేష్ నాయుడికి కాకుండా అక్కడ కావటి మనోహర్ నాయుడిని పంపిస్తారని గత వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సీఎంఓకి రాజేష్ నాయుడిని పిలవడంతో అసలు విషయం అంతా బయటపడింది. ఆమె టికెట్ ఇప్పిస్తానని 6.5 కోట్ల రూపాయల దగ్గర తీసుకున్నారని అక్కడ పంచాయతీ జరిగితే అందులో కొంత మాత్రమే తమకు ఇప్పిస్తానని చెప్పినట్లు ఆ డబ్బులు వదిలేయమని కూడా వ్యాఖ్యానించినట్లుగా సజ్జల మీద కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇలా డబ్బులు టికెట్ కోసం అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు మంత్రులుగా పనిచేసిన వారు ఇలా డబ్బులు తీసుకోవడం ఏంటని కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయన వ్యాఖ్యలతో ముక్కును వేలేసుకునే పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీనిపైన కూడా ఇంకా మంత్రి విడదల రజనీ కూడా స్పందించాల్సి ఉంది. అయితే ప్రధానంగా అన్ని ఆధారాలతో సహా కూడా సీఎంఓలో సజ్జల రామకృష్ణారెడ్డికి రాజేష్ నాయుడు చూపించినట్లు కూడా వారి వర్గం మాత్రం చెప్తున్నారు. రాజేష్ నాయుడే ఒక
సభలోనే ప్రస్తావించడంతో కూడా ఇదంతా కూడా చర్చకు వచ్చింది. అయితే ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా చిలకలూరుపేటలో స్థానికులకి ఇవ్వాలి, లేదా కావటి మనోహర్ నాయుడికి గుంటూరు ఇచ్చి మంత్రి చిలకలూరుపేటలో పోటీ చేసి గెలవాలని కూడా ఆయన సవాల్ వేసినారు. వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. రూప. రైట్ అనిల్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోజనం చేస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మరి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడడానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకుల మీద తప్ప తెలుగుదేశం మీద కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు మా బాలరాజు 6.5 కోట్ల పైన తీసుకుని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చితే వదిలేయన్ని ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అనవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవడన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుకోవట్లేదన్న. కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోజనం చేస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తి ప్రకటించాలని నేను బలంగా ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు జరిగి మార్పులు జరిగినా మనం అందరం పార్టీకి ఖచ్చితంగా పనిచేయాలి. ఇంకోటి అనుకుంటారనుకోవడానికి కాదు, వాళ్ళు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా నాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోజనం చేస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను,
నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడడానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకుల మీద తప్ప తెలుగుదేశం మీద కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా కేసు నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు మా అందరూ 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు ఎగ్గొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చితే వదిలేయన్ని సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. అలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అనవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకి అచ్చుకోవట్లేదు అన్న. అక్కడ అవసరం అంటారు. అక్కడ కావటి మనోహర్ అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి ఎదురు పడి చెప్పండి.